అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గుండెల్లో నీ రూపమే' పార్ట్ 28. ఇక కథలోకి వెళితే ధనుష్ బాలుతో ఆడుతూ ఉండగా బాలు గుమ్మం దగ్గర పడుతుంది. దాన్ని తీసుకుంటూ అప్పుడే గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డ వ్యక్తిని చూసి ధనుష్ నవ్వుతూ గట్టిగా విశాల్ మామయ్య అని అరుస్తాడు. ధనుష్ అరిచేసరికి విశాల్తో సహా అందరూ ధనుష్ వైపు తిరిగి చూస్తారు. ధనుష్ చెయ్యి చాచి ఐశ్వర్య అత్త వచ్చింది మామయ్య అంటాడు. అంతే. గుమ్మం బయటే నిలబడి ఉన్న ఐశ్వర్యని చూసి విశాల్ షాక్ అవుతాడు. తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు. ఇంట్లో అందరూ కోపంగా చూస్తున్నారు, సంతోష్ తప్ప. విశాల్ మాత్రం తన ప్రేమని కాదని వెళ్ళిపోయినందుకు ఒక కంట్లో బాధతో, తన ప్రాణం తిరిగి వచ్చినందుకు మరో కంట్లో సంతోషంతో కన్నీరు వస్తుంటే ఐశ్వర్యని రెప్పవేయకుండా అలానే చూస్తున్నాడు. ఎక్కడ రెప్పమూసి తెరిచేలోపు ఐశ్వర్య మాయమైపోతుందో అని. ఐశ్వర్య ఎన్ని నెలల తర్వాత తన భర్తని చూస్తున్నందుకు ఆనందంతో కన్నీళ్లు వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి విశాల్ని హగ్ చేసుకోవాలి, తన బాధ తగ్గేంత వరకు విశాల్ని పట్టుకొని ఏడవాలి అని అనిపిస్తున్నా ఐశ్వర్య గుమ్మం దగ్గరే నిలబడి నిస్సహాయంగా, దీనంగా విశాల్నే చూస్తూ ఉంది. ఉదయ్కి తన కూతురిని ఇన్ని నెలల తర్వాత చూసినా దగ్గరకు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు బాధగా అనిపిస్తుంటే శోభకు, మోహన్కు, అశ్వినికు కోపం కట్టలు తెంచుకు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. విజయ్, కాజల్, రాజు, మాయ, అఖిల్, అద్విక బాధగా చూస్తుంటే నిత్య మాత్రం ఐశ్వర్యని చూసి ఆలోచనలో పడింది. ఐశ్వర్య ముఖంలో ఇంతకు ముందులా కాంతి కనిపించడం లేదు. చాలా నీరసంగా చిక్కిపోయినట్లు కనిపిస్తుంది. గతంలో విశాల్పై చూపించిన ద్వేషం, కోపం గాని ఏ కోసన కనిపించడం లేదు. అంతకంటే ముందు ఐశ్వర్య ముఖంలో తప్పు చేసినట్లు ఏ కోసన కనిపించడం లేదు. తన భర్తని చూశానన్న ఆనందం తప్ప తన భర్తపై ఎనలేని ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఐశ్వర్య విశాల్ని తప్ప ఎవరిని చూడటం లేదు. కేవలం విశాల్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంది. తప్పు చేసిన వాళ్ళు అలా కళ్ళల్లోకి చూడలేరు. అసలు ఏం జరుగుతుంది అని నిత్య ఆలోచిస్తుంది. నిజం చెప్పాలి అంటే విశాల్ కూడా ఐశ్వర్యని చూస్తూ ఇదే ఆలోచిస్తుండగా ధనుష్ ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకుంటాడు. ఐశ్వర్య తల తిప్పి ధనుష్ వైపు చూస్తుంది. ధనుష్ బయటే ఆగిపోయావేంటి అత్త, లోపలికి రా అనగానే ఐశ్వర్య సంతోషంతో ధనుష్ని హగ్ చేసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని కన్నీళ్లు తుడుచుకొని ధనుష్ భుజంపై చెయ్యి వేసి లోపలికి చిన్నగా స్మైల్ చేస్తూ అడుగు పెడుతుండగా శోభ కోపంగా ఆగు అంటుంది. అందరూ స్టన్ అయి శోభ వైపు చూస్తారు. ఐశ్వర్య ఆగిపోయి అమ్మా అంటుంది. శోభ, ఎవరే నీకు అమ్మ? నా కూతురు చచ్చి చాలా కాలం అయ్యింది. విశాల్ శోభ మాటలకు పిడికిలి బిగించి కళ్ళు మూసుకుంటాడు. ఐశ్వర్య, ప్లీజ్ అమ్మా అలా అనకు. శోభ, నన్ను ఇంకోసారి అమ్మ అన్నావంటే చంపేస్తాను. నువ్వు నన్ను అలా పిలిచే అర్హత ఎప్పుడో కోల్పోయావు. నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. విశాల్ కోపం రాను రాను పెరిగిపోతుంది. సంతోష్కి కోపం వస్తున్నా ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఐశ్వర్య శోభ మాటలకు విశాల్ వైపు చూస్తుంది. విశాల్ మౌనంగా ఉండడం చూసి సరే అమ్మా వెళ్ళిపోతాను, కానీ అమ్మా నా పాపను చూడాలని ఉంది. ఒకే ఒక్కసారి నా పాపను ఎత్తుకొని తనివితీరా చూసుకొని ఆ తరువాత వెళ్ళిపోతాను. ప్లీజ్ అమ్మా ఒక్కసారి నా పాపని చూడనివ్వు. ప్లీజ్ అమ్మా ప్లీజ్ అని ఏడుస్తూ గుమ్మం బయటే మోకాళ్లపై కూర్చుంటుంది. ఐశ్వర్య అంత దీనంగా అడుగుతుంటే విశాల్ గుండె బద్దలవుతుంది. అందరికీ, శోభ, మోహన్లకు కూడా ఐశ్వర్య అలా బ్రతిమాలుతుంటే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. శోభ, అవసరం లేదు. పాపపై నీ నీడ పడడానికి కూడా వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటుంది. అక్కడ జరిగేది చూస్తూ కూడా ఐశ్వర్య బాధ చూడలేక అనిలా పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్రూమ్లో నిద్రపోతున్న పాపని తీసుకొని వచ్చి ఐశ్వర్యకి ఇవ్వడానికి ఐశ్వర్య దగ్గరకు వెళ్తుండగా అశ్విని అడ్డుపడి పాపని లాక్కొని నిన్ను ఎవరు పాపని తీసుకొని రమ్మన్నారు? పాప అనగానే కూర్చొని ఏడుస్తున్న ఐశ్వర్య తల ఎత్తి చూస్తుంది. అనిల, అదే అమ్మాయి గారు. ఐశ్వర్య అమ్మాయి గారు బాధపడుతుంటే అశ్విని, బాధపడనివ్వు, ఇంతకీ ఇంత బాధపడనివ్వు, తను చేసిన పనికి ఇంకా అనుభవించాలి అంటుండగా అశ్విని మాటలకు ఐశ్వర్యకి కన్నీళ్లు ఆగడం లేదు. సంతోష్ కోపంగా అశ్విని అని కొట్టడానికి చెయ్యి ఎత్తి చెంపను చేరేలోపు అశ్విని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఐశ్వర్య కంగారుగా పైకి లేచి సంతోష్ అనేలోపు విశాల్ కోపంగా సంతోష్ అని అంటాడు. సంతోష్ కొట్టకుండా ఛ అని చెయ్యి దించేస్తాడు. మోహన్, ఇదంతా దానివల్లే, ఫస్ట్ దాన్ని మెడపట్టి బయటకు గెంటేయాలి అని వెళ్తుండగా
విశాల్ కోపంగా గట్టిగా స్టాప్ ఇట్ బావా అని అరిచేసరికి మోహన్తో సహా అందరూ ఉలిక్కిపడతారు. విశాల్ కోపంగా వెళ్ళి గుమ్మం బయట ఉన్న ఐశ్వర్య చెయ్యి పట్టుకొని ఇంటి లోపలికి లాక్కొని వచ్చి స్పీడ్ అండ్ కోపం లాక్కొని వచ్చాడు. అంతే స్పీడ్ అండ్ కోపంగా ఐశ్వర్య చేతిని వదిలేస్తాడు. ఐశ్వర్య గిర్రున వెళ్ళి పడబోతుంటే మాయ పట్టుకుంటుంది. ఐశ్వర్యకి కళ్ళు తిరిగినట్లు అనిపించినా తనని తాను కంట్రోల్ చేసుకొని నిలబడి విశాల్ వైపు చూస్తుంది. విశాల్ రియాక్షన్కి అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. విశాల్ కోపంగా ఐశ్వర్య ముందుకు వెళ్ళి నిలబడి, విశాల్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? నీకు పిచ్చి అనాలో మెంటల్ అనాలో లేక అంతకు మించి ఏ పదం వాడాలో తెలియడం లేదు. నీ ఇంటిలోకి నువ్వు రావడానికి పర్మిషన్ నీకు కావాలా? శోభతో సహా అందరూ షాక్ అవుతారు. ఒక్క నిత్య తప్ప. నిజానికి ఐశ్వర్య కూడా షాక్ అయ్యింది. తను ఊహించని విధంగా విశాల్ మాట్లాడుతుంటే. ఏంటి పాపని ఒక్కసారి చూసే అవకాశం నీకు ఇవ్వాలా? అంటే నీ కన్నబిడ్డ నువ్వు చూసుకోవడానికి బ్రతిమాలే పరిస్థితి తెచ్చుకున్నావు. నిన్ను ఏమనాలో నాకు తెలియటం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే శోభ కోపంగా విశాల్ అని ముందుకు వస్తుంటే విశాల్ వద్దు అన్నట్లు చేత్తో ఆపి, ప్లీజ్ అత్తయ్య, మీకు చాలాసార్లు చెప్పాను. ఐశ్వర్య నీ కూతురు కాదు, నా భార్య అని. తన గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే భరించేది లేదు, సహించలేను అని. నా భార్య వల్ల నష్టపోయింది, బాధపడింది నేను, నా కూతురు. సో ఇది నేను నా భార్య తెలుసుకోవాల్సిన విషయం. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకండి ప్లీజ్. విశాల్ మాటలకు శోభ బాధగా విశాల్ని చూస్తుంటే ఉదయ్ శోభ భుజంపై కామ్ డౌన్ అన్నట్లు చేయి వేస్తాడు. విశాల్ తిరిగి ఐశ్వర్యని చూస్తూ, నువ్వు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళమని చెప్పలేదు, ఆ తర్వాత ఎప్పుడు తిరిగి రావద్దని చెప్పలేదు. ఇది నీ ఇల్లు. ఈ ఇంటిలోకి రావడానికి పోవడానికి నీకు సర్వాధికారాలు ఉన్నాయి అని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు కొత్తగా నీ ఇంట్లోకి నువ్వు రావడానికి ఎవరి పర్మిషన్ అడగవలసిన అవసరం లేదు. చివరికి నన్ను కూడా అని అశ్విని దగ్గరకు వెళ్ళి, బేబీ, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. పాపకి ఐశ్వర్య కన్న తల్లి కావచ్చు, కానీ అంతకు మించి పాపని కంటికి రెప్పలా చూసుకుంటూ నువ్వు తనకి ప్రేమని పంచావు. పాపపై నీ ప్రేమ, పాపపై నీ హక్కు ఎప్పటికీ మారదు. అలాంటప్పుడు పాపని తన కన్న తల్లికి ఇవ్వకపోవడం కరెక్టే అంటావా? అనగానే అశ్వినికి కన్నీళ్లు వస్తుంటే పాపను విశాల్ చేతికి ఇస్తుంది. విశాల్ పాపని తీసుకొని అశ్వినిని చూసి స్మైల్ చేసి అశ్విని కన్నీళ్లు తుడిచి చెంపపై చేయి పెట్టి, నా మాటకు విలువ ఇచ్చినందుకు థ్యాంక్స్ బేబీ అని పాపని తీసుకొని ఐశ్వర్య ముందు నిలబెడతాడు. ఐశ్వర్య విశాల్ చేతిలో ముద్దుగా ఉన్న పాపని చూసి ఆనందంతో కన్నీళ్లు వస్తుంటే పాప కోసం చేతులు చాచుతుంది. ఐశ్వర్యని చూసి విశాల్కి కన్నీళ్లు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ పాపని ఐశ్వర్యకి ఇస్తాడు. ఐశ్వర్య పాపని తీసుకొని తనివి తీర ముద్దులు పెడుతూ తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని మొదటిసారి ఎత్తుకున్నప్పుడు తన గుండెల్లో పొంగే తల్లి ప్రేమ అంతా పాపపై చూపిస్తూ, ఇన్ని రోజులు తనకి దూరమైనందుకు ఏడుస్తూ పాపని గుండెకు హత్తుకొని విశాల్ కళ్ళ ముందు మోకాళ్లపై పడి విశాల్ 2 చేతులతో పడుతుంది. విశాల్ ఐశ్వర్య బాధ చూడలేక అక్కడ నుంచి బాధగా బయటకు వెళ్ళిపోతాడు. రాజు కూడా విశాల్ వెనకాలే వెళతాడు. ఇంట్లో అందరూ ఐశ్వర్యని పట్టించుకోకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే సంతోష్, అనిల, మాయ, ధనుష్ ఐశ్వర్య దగ్గరకు వెళ్తారు. సంతోష్ ఐశ్వర్యని పట్టుకొని పైకి లేపుతాడు. తరువాత, ఆంటీ, మాయ, ఐశ్వర్యని తన రూంలోకి తీసుకొని వెళ్ళండి అనగానే అనిల, మాయ ఐశ్వర్యని అక్కడ నుంచి పిలుచుకొని వెళతారు. తర్వాత సంతోష్ గార్డెన్లోకి వెళ్ళి కావ్యకి కాల్ చేస్తాడు. కావ్య కాల్ లిఫ్ట్ చేసి కంగారుగా, హలో సంతోష్, అక్కడ ఏం జరుగుతుంది? అంతా ఓకే కదా? అక్క ఫైన్ కదా? అక్క చెప్తే వినకుండా అక్కడికి వచ్చేసింది. అందరూ ఎలా రియాక్ట్ అయ్యారో, అక్కని ఏమన్నారో అని చాలా టెన్షన్గా ఉంది. చెప్పు సంతోష్, అక్కడ ఏం జరిగింది? సంతోష్, కావ్య, ఫస్ట్ కూల్ అవ్వు, టెన్షన్ అవ్వకు. కావ్య, సంతోష్, ఫస్ట్ అక్కడ ఏం జరిగిందో చెప్పు. బావగారు ఏమన్నారో, ఏమడిగారో చెప్పు. సంతోష్, అది అని జరిగింది అంతా చెబుతాడు. కావ్య, థ్యాంక్ గాడ్, అయితే బావగారు అక్కని ఏం అడగలేదన్నమాట. సంతోష్, ఇప్పుడు అడగలేదు కానీ. కావ్య, కానీ? సంతోష్, విశాల్ ఇంటిలోకి ఐశ్వర్యని రమ్మన్నాడు, కానీ నాకు విశాల్ గురించి బాగా తెలుసు కావ్య. విశాల్ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఐశ్వర్యని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయలేడు. కావ్య, అయితే ఇప్పుడు ఎలా సంతోష్? సంతోష్, అదే ఆలోచిస్తున్నా, నేను నీతో తర్వాత మాట్లాడతా కావ్య అని కాల్ కట్ చేస్తాడు. పాప బర్త్డే పార్టీ రోజు. పార్టీ అయిపోయాక విశాల్ ప్రేమాలయంలో
ఇంటి లోపలికి వెళ్ళి డైరెక్ట్గా తన బెడ్రూమ్లోకి వెళ్ళి తన రూమ్ అంతా నిండిపోయి ఉన్న ఐశ్వర్య ఫోటోలను చూసి బెడ్పై వెళ్ళి కూర్చొని గడ్డం కింద చేతులు ముడిచిపెట్టి కోపంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. విశాల్ వెనకాలే వచ్చిన సంతోష్ ఆవేశంగా బాధగా ఉన్న విశాల్ని చూసి భయంతో వేగంగా కొట్టుకుంటున్న గుండెను గుప్పెట్లో పెట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ విశాల్ దగ్గరకు వెళ్ళి విశాల్ ముందు నిలబడి సంతోష్ విశాల్ కోపంగా పైకి లేచి సంతోష్ కాలర్ పట్టుకొని నీకు నిజం తెలుసు కానీ నువ్వు చెప్పడం లేదు. ఎందుకురా నాతో ఆడుకుంటున్నారు? సంతోష్ అది కాదు విశాల్ ఏది కాదు. చిన్నప్పటి నుంచి నన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తున్నావు కదా. నా బాధ నీ బాధ అనేవాడివి కదా. మరి ఎందుకురా నా బాధ నీకు కనిపించడం లేదు? నా ప్రతి కష్టంలో తోడు ఉంటాను అన్నావుగా. మరి ఎందుకురా నా ప్రాణం ఎక్కడుందో తెలిసి నా దగ్గర నిజం దాచి నా కష్టానికి కారణమయ్యావు? చెప్పురా చెప్పు. ఇన్ని రోజులు ఐశ్వర్య ఎక్కడుందో తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కూడా నీకు తెలుసు అని నాకు తెలుసని నీకు తెలుసు. అయినా ఐశ్వర్యని మరిచిపోమ్మని నన్ను మరో పెళ్లి చేసుకోమని చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఛ అని కాలర్ వదిలి దూరంగా జరిగి ఏడుస్తుంటే సంతోష్కు కూడా కన్నీళ్లు వస్తుంటే ఐశ్వర్యకి మాట ఇచ్చానురా. విశాల్ షాక్ అయి సంతోష్ని చూస్తాడు. సంతోష్ తన గురించి నీతో ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పను అని మాట ఇచ్చాను అని తలదించుకుంటాడు. విశాల్ కోపంగా చూస్తాడు. సంతోష్ విశాల్ని చూస్తూ ప్లీజ్ విశాల్ నాపై నమ్మకం ఉంచు. అమలు తప్పకుండా తిరిగి వస్తుంది. అంతకంటే నీకు నేను ఏమీ చెప్పలేను. ఐ యామ్ సారీ. సో సారీ విశాల్. నీ బాధ చూస్తూ కూడా నిజం నీతో చెప్పనందుకు అని హక్ చేసుకొని సారీరా అంటాడు. విశాల్ సంతోష్ మాటలకు ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. సంతోష్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ కానీ ఒక్క మాట విశాల్, నువ్వు నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నావు. నాకు తెలుసు అది నీకు పెద్ద కష్టమేమీ కాదు అని. కానీ తెలుసుకోవాలి అని ప్రయత్నాలు చేసే ముందు ఐశ్వర్య మాటలు గుర్తు తెచ్చుకో. నువ్వు నిజం తెలుసుకొని ఐశ్వర్య ముందుకు వెళ్ళి నిలబడితే తను ప్రాణాలతో ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని వెళ్ళిపోతాడు. విశాల్కి ఏం అర్థం కావడం లేదు. ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతుంది. సంతోష్ అన్న మాటలలో విశాల్కి ఐశ్వర్య తిరిగి వస్తుంది అని అనిపించింది. అందుకే ఆ రోజు నుంచి ఆరా తీయడం మానేశాడు. కానీ సంతోష్ శ్రీకాంత్ మాత్రం విశాల్కి నిజం తెలియకూడదని జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళకి తెలియనిది ఏంటంటే విశాల్ సంతోష్ని నమ్మాడు. ఐశ్వర్య సేఫ్టీగా ఉంది అని తన మనసుకు అనిపిస్తుంది. సో తన రాకకై వెయిట్ చేయడం కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాడు. ఈ సీన్ మాత్రం విశాల్ ప్రేమ విషయంలో క్లారిటీ కోసం మాత్రమే. ప్రేమాలయంలో విశాల్ రాజు ఇంటికి వస్తారు. అందరూ హాల్లో కూర్చొని ఉండడం చూసి ఐశ్వర్య పాప తప్ప విశాల్ సోఫాలో కూర్చొని ఉన్న శోభ దగ్గరకు వెళ్ళి తన ముందు కూర్చొని శోభ చేతులు పట్టుకొని ఐయామ్ సారీ అత్త. మార్నింగ్ నీ మాటని ఎదురించాను. మీరు బాధపడేటట్లు మాట్లాడాను. నన్ను క్షమించండి అని శోభ వడిలో తలపెట్టి బాధపడుతుంటే శోభ తన చెయ్యి విశాల్ తలపై పెట్టి నిమురుతూ నేను కూడా నిన్ను బాధ పెట్టాను కదా నాన్న. అందరూ అర్థం కానట్లు చూశారు. విశాల్ తల ఎత్తి శోభ వైపు చూస్తాడు. శోభ ప్రేమ్ ముఖం పట్టుకొని అమలుని ఏమైనా అంటే నువ్వు తట్టుకోలేవు అని తెలిసి కూడా ఆవేశంలో తనని ఒక తల్లి అనకూడని మాటలు అన్నాను. నన్ను క్షమించు నాన్న. అమలుని చూడగానే తను నిన్ను ఎంతగా బాధ పెట్టిందో గుర్తు వచ్చి నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అని బాధపడుతుంటే విశాల్ నాకు తెలుసు అత్తయ్య, మీరు అర్థం చేసుకోగలరని. ఒక మాట చెప్పన్న అత్తయ్య, అందరినీ బాధపెట్టి వెళ్ళిపోయింది అని ఐశ్వర్యపై మీకు కోపం రావడం సహజం. కానీ అంతా చేసినా నేను ఐశ్వర్యని వెనక వేసుకొని వస్తున్నానంటే ఐశ్వర్యపై నాకు ఉన్న నమ్మకం. తను ఎప్పటికీ తప్పు చేయదు. ఎందుకంటే నా ఐశ్వర్యకి నన్ను ప్రేమించడమే తెలుసు. ప్లీజ్ అత్తయ్య, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. ఐశ్వర్య ఇంట్లో నుంచి నా జీవితంలోంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నేను తెలుసుకుంటాను. ప్లీజ్. అక్కడ అందరూ విశాల్ మాటను గౌరవిస్తారు. నిత్య, విశాల్ ఇప్పటికే లేట్ అయ్యింది, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా, అందరం కలిసి డిన్నర్ చేద్దాం. విశాల్ అలాగే నిత్య అని లేచి మాయ వైపు చూస్తాడు. మాయ, మ్యామ్ పాప డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు సార్. విశాల్ మాయా మాటలు విని సైలెంట్గా పైకి వెళ్ళిపోతాడు. ఉదయ్ విశాల్ వెళ్లే వైపే చూస్తూ మనసులో విశాల్ నమ్మకమే నిజం కావాలి. నా అమ్ములు ఎందుకు అలా వెళ్ళిపోయిందో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే అందరూ అమ్ములుని దోషిలా చూడకుండా ఉంటారు అనుకుంటాడు. విశాల్ తన రూమ్లోకి వెళ్తాడు.
పాపని పక్కనే పడుకోబెట్టుకొని ఐశ్వర్య నిద్రపోతూ ఉంటుంది. విశాల్ వెళ్ళి పాప పక్కన పసిపాపలా నిద్రపోతున్న ఐశ్వర్యని చూసి విశాల్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐశ్వర్య ముఖం చూస్తుంటే చాలా రోజులకు చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న ఫీల్ కలుగుతుంది విశాల్కి. విశాల్ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి అందరితో కలిసి డిన్నర్ చేసి తిరిగి రూమ్లోకి వచ్చి బెడ్పై పడుకుంటాడు. విశాల్ ఎన్నో రోజులుగా కంటున్న కల తను ఐశ్వర్య మధ్యలో పాప విశాల్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెదాలపై చిరునవ్వు వచ్చి ఐశ్వర్య ఇప్పుడు తన పక్కనే ఉండడం తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు. విశాల్కి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఐశ్వర్యని చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు. నైట్ 12:30 టైం అవుతుంది. ఐశ్వర్యకి మెలకువ వచ్చి చూస్తుంది. హాయిగా నిద్రపోతున్న విశాల్ని చూసి చిన్నగా స్మైల్ చేసి తన పక్కనే పడుకొని ఉన్న పాపని చూసి ఇలాంటి రోజు తన లైఫ్లో రాదు అనుకొని ఆశలు వదులుకున్న ఐశ్వర్య తన కల కన్న రోజు నిజమైంది అని సంతోషంతో కన్నీళ్లు ఆగడం లేదు. అలా కాసేపు పాపని చూస్తూ తర్వాత విశాల్ని చూసి తను విశాల్ని ఎంతగా బాధపెట్టిందో గుర్తు వస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. అలా మెల్లిగా తన గతం తాలూకు ఆలోచనకి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ నుంచి గతం కంటిన్యూ అవుతుంది. హాస్పిటల్ నుంచి ఐశ్వర్య డైరెక్ట్ విశాల్ ఆఫీసుకు వెళ్తుంది. విశాల్ క్యాబిన్లో రాజు ఏవో ఫైల్స్ చూపిస్తుంటే విశాల్ అవి చెక్ చేస్తూ ఉన్నాడు. అంతలో ఐశ్వర్య వెళ్ళి ఐశ్వర్య డోర్ ఓపెన్ చేసి నవ్వుతూ మే ఐ కమిన్ సార్? విశాల్ చూసి నవ్వి ఎస్ కమిన్ మేడం అంటాడు. ఐశ్వర్య రాజుని చూసి ఐశ్వర్య రాజు నాకు కాఫీ కావాలి. రాజు వెళ్ళిపోమని డైరెక్టుగా చెప్పొచ్చుగా మ్యామ్. ఐశ్వర్య హో రాజు నీకు బెండకాయ తిని బ్రెయిన్ బాగా పెరిగినట్లు ఉంది. రాజు మరీ అంత కాదులే మేడం. ఐశ్వర్య కోపంగా చూసేసరికి విశాల్ నవ్వి రాజు సారీ సార్ అని వెళ్ళిపోయాడు. ఐశ్వర్య బుంగమూతి పెట్టుకొని సోఫాలో వెళ్ళి కూర్చుంటుంది. విశాల్ వెళ్ళి ఐశ్వర్య పక్కనే కూర్చొని డాక్టర్ ఏం చెప్పింది? ఐశ్వర్య బీపీ డౌన్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగాయి అంట. 1 డే రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అని చెప్పింది. హిహిహి. విశాల్ నిజం చెప్పు, నీకు చెక్ చేసిన డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టరా లేక ఆర్ఎంపీ డాక్టరా? ఐశ్వర్య అదేంటండి అలా అన్నారు? విశాల్ అది ప్రతిదానికి కోపం చూపించే నీకు బీపీ డౌన్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఐశ్వర్య సీరియస్గా టక్కున పైకి లేచి బాయ్ అండి, నేనింకా ఇంటికి వెళతాను. విశాల్ కూడా లేచి అదేంటి కోపం వచ్చిందా? ఐశ్వర్య లేదు, డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పింది కదా, అందుకే ఇంటికి వెళతాను. విశాల్ ఐశ్వర్యని హగ్ చేసుకొని తరువాత వదిలి ఓకే బాయ్, జాగ్రత్తగా వెళ్ళు. ఐశ్వర్య నవ్వి సరే బాయ్ అండి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య వెళుతుంటే తను వెళ్లే వైపే చూస్తూ విశాల్ మనసులో బంగారం నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు అనిపిస్తుంది. ఎప్పుడు లేనిది నీ ముఖంలో ఆనందంతో కొత్తగా ఏదో గ్లో వచ్చి చేరింది. విషయం ఏమిటో తెలియదు, బట్ నువ్వు ఎప్పుడు ఇలాగే వెలిగిపోతూ ఉండాలి అనుకుంటాడు. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.